హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి. అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఛానల్లో చింతపండుతో రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చింతపండు రోటి పచ్చడి చూస్తూనే నోరుతుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి చింతపండు తీసుకొని నారని తీసేద్దాము. బాగా నార ఉంటే ఒక కడాయిలో పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఎర్రగయ్యే వరకు వేగనివ్వాలి ఆ నూనెలో. ఇప్పుడు చింతపండు తీసుకుందాము. 100 grams వరకు తీసుకుందాము. గింజలు ఏమైనా ఉంటే తీసేయాలి, కడగాలి, నారని ఉంచాలి. అప్పుడే చింతపండు పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇది పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అందులోనే చింతపండు కూడా వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టాను. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. జీలకర్ర, మెంతులు, ధనియాలు వేయించి చేసిన పౌడర్ వేసుకున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర, బెల్లం ముక్క చిన్నవి, కొబ్బరి పొడి 2 స్పూన్లు వేస్తున్నాను, చిటికెడు పసుపు, వేయించి పెట్టుకున్న చింతపండు, పచ్చిమిర్చి, వెల్లిపాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు అది మిక్సీ గిన్నెలో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో చల్లగా అయ్యాయి కదా, కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. 1 టీ గ్లాస్ అన్ని వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసి మిక్సీ పట్టిన దాన్ని పోపు పెట్టుకున్నాం కదా అందులో వేసేయాలి. పచ్చి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ చింతపండు పచ్చడి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లోకైనా, చపాతీలోకైనా, టిఫిన్స్ ఏదైనా ఉప్మా, ఇడ్లీ, దోశ, వడ వీటికైనా చాలా బాగుంటుంది. ఇది 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.